ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ఆలస్యం కాకముందు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆలస్యం అమృతం విషయం అనే అంశంలో ఎన్నో విశేషాలను చెప్తూ ఉంటాం కదా. అవునమ్మా. దానిలో భాగంగానే ఈ రోజు అసలు మసిల్ లాస్ గురించి మాట్లాడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫిట్నెస్ ఫ్యాడ్ అనేది బాగా పెరిగిపోయింది. అందరూ కూడా జిమ్కి వెళ్తున్నారు. మసిల్ బిల్డింగ్ అనేది బాగా పెరిగినప్పుడు ఈ మసిల్ లాస్ టాపిక్ అన్నది దానిపైన అవగాహన తెచ్చుకోవడం బాగుంటుంది కదా. అవునమ్మా. ముందుగా అసలు మసిల్ అన్నది ఎలా పెరుగుతుంది మన శరీరంలో చెప్తారా? మన శరీరంలో ప్రతి కణ నిర్మాణానికి అలాగే కండరాలకు సంబంధించిన కణాలు కూడా పుట్టడానికి కూడా ప్రోటీన్ కావాలి, మాంసకృతులు కావాలి. ఓకే. అందుకని ఇది ప్రధానమైన ముడి సరుకు అన్నమాట. మనము గనక సరైన ప్రోటీన్ ఆహారం అందించకపోతే మరి చనిపోయిన కండర కణాల స్థానంలో కొత్త కణాలు తిరిగి పుట్టడానికి రా మెటీరియల్ ముడి సరుకు అందకపోతే కండ పుష్టి తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే వ్యాయామం చేయకపోతే కూడా కండరాలు పట్టుకోల్పోతూ ఉంటాయి, కండరాలు క్షీణిస్తూ ఉంటాయి. వాటి శక్తి సామర్థ్యాలంతా వ్యాయామం మీద ఆధారపడి ఉంటుంది. అందుకని కండ పుష్టికి ఇటు ఆహారము అటు వ్యాయామము రెండు చాలా ముఖ్యం. మరి డాక్టర్ గారు, ఇప్పుడు ప్రోటీన్ ఆహారం ఎక్కువ తీసుకుంటే కనుక మసిల్ కండరాలు అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి మసిల్ గ్రోత్ ఉంటుంది అని చెప్తున్నారు కదా. మరి కొంతమందికి ఎంత ప్రోటీన్ తీసుకున్నా కూడా మసిల్ పెరగకుండా ఫ్యాట్ ఎందుకు పెరుగుతుంది అంటారు? వీళ్ళు వ్యాయామం చేయకపోవటం వల్ల అలా జరుగుతుందమ్మా. అంటే బాడీకి ప్రోటీన్ కావాలని ప్రోటీన్ తింటున్నారు, కానీ ఈ ప్రోటీన్ ఆ కండర కణాల్లోకి బాగా వెళ్ళి కొత్త కణజాలాన్ని, కండరాల్లో కొత్త కణాలు పుట్టిస్తేనే మజిల్ సైజ్ పెరుగుతుంది. అది బిల్డ్ అవ్వాలంటే వ్యాయామం చేయాలి. వ్యాయామం చేస్తేనే ఆ కణజాలం బాగా డెవలప్ అవుతుంది, అక్కడ సైజు షేప్ కూడా మజిల్ది బిల్డ్ అవుతుంది అన్నమాట. ఓకే. వీళ్ళు ఎక్కువ ఆహారం తింటున్నారు, కానీ ఫ్యాట్ ఫుడ్, కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తినటం వల్ల ప్రోటీన్తో పాటు అవి పెరుగుతూ ఉంటాయి వ్యాయామం చేయనందువల్ల. ఓకే. ఈ పెరిగిన ఫ్యాట్ అంతా కూడా సహజంగా కండరాల మధ్యలో కూడా, కండరాల పొరల్లో కూడా ఫ్యాట్ పేరుకుంటుంది. వ్యాయామం చేయకుండా ప్రోటీన్ కూడా ఎక్కువ తిన్నారనుకోండి, ఇది బాడీకి అవసరానికి మించి తింటే ఇది కూడా కొవ్వుగా మారిపోతుంది. ఇతర ఆహారాలు, కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు కూడా ఎక్కువైతే కొవ్వుగా మారిపోతాయి. ఈ కొవ్వంతా కూడా కండరాల మధ్యలో కూడా పెరిగిపోయి ఇంకా కండరాన్ని పెరగడానికి అవకాశం లేనివ్వకుండా శరీరం పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఇలాంటి ఇబ్బంది చాలా మందిలో కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే డాక్టర్ గారు, మరి ఈ లెక్క ప్రకారం చూసుకుంటే కనుక వ్యాయామం చేసే ప్రతి ఒక్కరికి బాగా కండల వీరులాగా కనిపించాలి వాళ్ళు. అవును. కానీ అలా కనిపించరు ఎందుకు? కొంతమంది అమ్మా పాపం కష్టపడతారు ప్రొద్దు నుంచి రాత్రి దాకా, విపరీతమైన శ్రమ, కానీ డబ్బులు సరిగా లేకో, ఆహారం అందుబాటులో ఉండకో మంచి ఆహారం తినరు. అందుకని వీళ్ళు తిన్న ఆహారము పనిచేసుకోవడానికి శక్తి రూపంలో వచ్చేస్తుంది. ఆ పిండి పదార్థాలు, ఆ కొవ్వు పదార్థాలు ఖర్చు అయిపోతూ ఉంటాయి. కండ పట్టాలంటే ప్రోటీన్ వెళ్ళాలి. అంటే కండ పట్టే ప్రోటీన్ అంటే పప్పులు, మాంసాహారాలు, ఇతర పాలిష్ పట్టిన ధాన్యాలు, ఎండు విత్తనాలు, ఇలాంటివన్నీ మాంసకృతులు బాగా ఉంటాయి. మరి ఇలాంటి ఆహారం తగు మోతాదులో తినక ఏదో తెల్లటి బియ్యం అన్నమే తినేసి, రవ్వలో పిండ్లు బాగా తినేసి, ఏదో నూనె నెయ్యి బాగా వాడారనుకోండి, వీళ్ళు పని చేసుకోవడానికి శక్తి వస్తుంది, బలంగానే ఉంటారు, కానీ కండలు మాత్రం ఉండవు, సన్నగా కనపడతారు. అందుకని ఏ భాగంలో ఎంతెంత మజిల్ అట్లా సైజులో ఉండాలి అనేది ఒక లెక్క ఉంటుంది కదా. ఆ షేప్ లో మనకు బిల్డ్ కాదు మంచి ఆహారం తినకపోతే. అందుకని కష్టపడి కూలి పని చేసుకోవాలని చూస్తే చూడండి, ఊరికి ఎముకలు కనపడినట్టే ఉంటారు, కండ ఎక్కడ ఏ భాగంలో చూసినా కనపడదు, కానీ వాళ్ళ బస్తాలు 50 కేజీలు 70 కేజీలు మోసేస్తూ ఉంటారు. వారికి ఆహార లోపం వల్ల మజిల్ సరిగా బిల్డ్ అవ్వట్లేదు అని అర్థం అన్నమాట. డాక్టర్ గారు, మసిల్ బాగా బిల్డ్ చేసుకున్న వాళ్ళని ఎక్కువ మంది తీసుకుంటే గనక ఎక్కువ శాతం మంది ఒక ఏజ్ గ్రూప్ లో, అంటే మిడిల్ ఏజ్ గ్రూప్ కానీ యూత్ కానీ ఎక్కువ ఉంటూ ఉంటారు. అంటే వయసు పెరిగే కొద్దీ మసిల్ బిల్డింగ్ అనేది తగ్గిపోతుంది అంటారు ఎంత ప్రోటీన్ తీసుకున్నా? సహజంగా 30-35 వరకు కండ పుష్టి పెరగటం అనేది, మజిల్ బిల్డింగ్ అనేది స్పీడ్ గా ఉంటుందమ్మా. ఇక 30-35 దాటిన కాడి నుంచి కొంచెం తగ్గటం మొదలవుతుంది. 30 నుంచి 50-60 లోపు తగ్గటం అనేది ప్రతి 10 సంవత్సరాలకి 2-3% చొప్పున తగ్గుతూ ఉంటుంది. ఇది వ్యాయామాలు, ఆటలు చేసే వారికి 10 సంవత్సరాలకి 2-3% చొప్పున కండలు తగ్గిపోతూ ఉంటాయి సహజంగా. వ్యాయామాలు చేయకుండా ఉండే ఈ ఏజ్ లో వారు ఉన్నారనుకోండి, 30-35 నుంచి 60 లోపు వాళ్ళకి ఈ 10 ఏళ్లలో దగ్గర 10% మజిల్ లాస్ అయిపోతుంది. ఇక 60 ఏళ్ళు పైబడిన వారికి ఇక మజిల్ లాస్
ఇంకెప్పుడైనా తప్పదు. అందుకని ఆ ఏజ్ లో శరీరం బరువు ఏదైనా ఉంటే ఫ్యాట్ బరువు తప్ప మజిల్ బరువు ఉండదు వాళ్ళకి, అది లాస్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఏదన్నా నడవాలన్నా పని చేయాలన్న తర్వాత అసలు వీక్ గా ఉంటారు, సహకరించదు మజిల్స్ లేక. ఇక డాక్టర్ గారు మరి మసిల్ బిల్డింగ్ జరగాలంటే ప్రోటీన్ ఖచ్చితంగా కావాలి అని చెప్తున్నారు కదా, ఎవరైనా మసిల్ బిల్డింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, మసిల్ పెంచుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఎంత ప్రోటీన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? సహజంగానమ్మా మనకి సరిపడా మజిల్ ఉంది, దీన్ని కాపాడుకోవాలన్నప్పుడు రోజుకి 1 kg బరుకు 1 గ్రాము అయితే 1.2 grams చొప్పున తీసుకున్నా సరిపోతుంది వాళ్ళకి, ఇక అంతకంటే అవసరం లేదు. కానీ ఇప్పుడు తక్కువ ఉంది, నాకు కొంచెం బాగా పెరగాలి కండ అనుకునే వాళ్ళకి 1.4 నుంచి 1.8 గ్రామ్ 1 kg బరువు చొప్పున అట్లా తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా బాగా కండలు తిప్పాలి, ఆ ప్యాకులు ఈ ప్యాకులు రావాలంటే మాత్రం 2 grams వరకు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది అనమాట. ఇలా ఆహారాన్ని ఈ మోతాదులో ప్రోటీన్ అందేటట్టుగా జాగ్రత్త పడితే వీళ్ళకి మంచిది. మరి డాక్టర్ గారు ఈ మసిల్ లాస్ అవ్వకుండా ఉండాలన్నా, మసిల్ బాగా పెరగాలనుకున్నా కూడా ఆరోగ్యవంతమైన ప్రోటీన్ ఎంతో అవసరం చెప్తున్నారు. మరి ఆ ప్రోటీన్ ఎక్కువ ఆహారాలు ఏంటో ఒకసారి వివరిస్తారా? తప్పనిసరిగానమ్మా. ఖర్చు ఎక్కువలో ప్రోటీన్ అందే ఆహారాలంటే మాంసాహారాలు. మామూలుగా చేపల్లో ప్రోటీన్ అనేది కొన్నిట్లో 10%, 15%, 18% లోపే ఉంటుంది అనమాట. కొంచెం ప్రోటీన్ తక్కువ ఉంటుంది చేపల్లో. చికెన్, మటన్ అంటారు కదా ప్రోటీన్ అంటే, మటన్ లో అయితే 21% ప్రోటీన్ ఉంటుంది, చికెన్ లో అయితే 25% ప్రోటీన్ ఉంటుంది. జంతు సంబంధమైన వాటిలో ఉండేది ఇంతవరకే, కానీ కాస్ట్లీ ఎక్కువ. శాకాహార సంబంధమైన వాటిలో ఇంతకంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, కానీ కాస్ట్ బాగా తక్కువలో వస్తుంది. 4-5 రెట్లు 10 రెట్లు రేటు తక్కువలో లభిస్తుంది మనకు ప్రోటీన్. ఇక్కడ ప్రోటీన్ అంటే అందరూ చెప్పేది పప్పులు, పెసరపప్పు, మినప్పప్పు, కందిపప్పు, శనగపప్పు. ఈ 4 పప్పుల్లో 25% ప్రోటీన్ ఉంటుంది వీటన్నిటిలో. అందుకని ఏ పప్పు తిన్నా కండ పుష్టికి చాలా మంచిది. ఇక వేరుశెనగ పప్పులు 25% ప్రోటీన్. ఇక అన్ని వీటికంటే ఎక్కువ ఉన్నాయి, చూద్దాం. ఇక జనపనార విత్తనాలని మనం చెప్తుంటాం, అది 32% ప్రోటీన్, ఖర్చు తక్కువలో లభిస్తుంటుంది. పుచ్చగింజల పప్పు, పుచ్చకాయ మొక్కలు దీన్ని ఊసేస్తామే, ఆ గింజల నుంచి పప్పు తీస్తే వాటర్ మెలాన్ పప్పు 34% ప్రోటీన్. సోయా గింజలు 43% ప్రోటీన్. మీల్ మేకరు 48% ప్రోటీన్. గ్రౌండ్ నట్ కేక్, వేరుశనగ చెక్క, ఆయిల్ తీగ వచ్చిన చెక్క 48% ప్రోటీన్. సోయా తోఫు 53% ప్రోటీన్. అందరికీ ప్రోటీన్ అందాలంటే గుడ్డు, పాలు, మాంసమే అని అనుకుంటారు. మరి ఒక కోడిగుడ్లో 7 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. తెల్ల సొన మాత్రమే తింటే 4 గ్రాములు లభిస్తుంది. పచ్చ సొన మాత్రమే తింటే 3 గ్రాములు లభిస్తుంది. మొత్తం గుడ్డు తింటే 7 గ్రాములు వస్తుంది. ఇక పాలల్లో ఉన్న ప్రోటీన్ అయితే 3% ప్రోటీన్, 3.5% ప్రోటీన్. చిక్కటి పాలు అయితే ఇది లెక్క, నీళ్లు కలిపినట్టే సగం వస్తుంది. అందుకని తక్కువ ప్రోటీన్ ఉండేది వీటిలోనే. వాటి ఎక్కువ ప్రోటీన్ శాకాహారంలో ఖర్చు తక్కువలో ఉంది కాబట్టి బాగా వాడుకోండి. కండ పుష్టికి ఆహారంతో పాటు మనం చెప్పిన వ్యాయామాలు కొంచెం రోజు అంటే వారములో కనీసం 150 నిమిషాలు 180 నిమిషాలన్నా వ్యాయామాలు చేస్తే కండరం లాస్ అవ్వకుండా ఉంటుంది అనేది శాస్త్రం. ఇప్పుడు ప్రస్తుతం విన్నారు కదండి, మసిల్ లాస్ వచ్చినప్పుడు చాలా నొప్పులు, అలాగే కండలు పట్టేసినట్టు అది అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి మసిల్ లాస్ జరగకుండా ఉండాలన్నా మసిల్ బిల్డింగ్ బాగుండాలి. మరి అలాంటి ప్రోటీన్స్ ఎక్కువ ఆహారాలని డాక్టర్ గారు చెప్పారు కాబట్టి వాటన్నిటిని కూడా మీరు ఆహారంగా తీసుకోవడానికి ప్రయత్నించి చూడండి. డాక్టర్ గారు, మరి సాధారణంగా ఉయ్యాలంటే అందరికీ గుర్తొచ్చేది పార్కులు. మరి పార్కుల్లోని లేదంటే ఇళ్లలో ఎవరో కొంతమంది మాత్రమే ఉయ్యాలలు పెట్టుకుంటూ ఉంటారు. మరి అలాంటి ఉయ్యాలని ఆరోగ్యాలయంలో ఎందుకు పెట్టారు? దానికి ఏమన్నా విశిష్టత ఉందో చెప్తారా? ఈ రోజుల్లో శారీరక సంబంధమైన సమస్యలు ఎంత ఎక్కువ ఉంటున్నాయో మానసిక సంబంధమైన ఒత్తిళ్లు సమస్యలు కూడా ఎక్కువ ఉంటున్నాయి. వీటిని తగ్గించడానికి ప్రకృతిలో ఎక్కువసేపు చెట్ల కింద ఎండ, గాలి, వెలుతురు తగిలే ప్రదేశాల్లో వీళ్ళని ఎక్కువ గడిపేటట్టు చేయాలి. ఇంకొక రీజన్ కూడా ఉంది, వీళ్ళ వయసుని వీళ్ళ మర్చిపోవాలి. అసలు ఉయ్యాళ్ళు ఎవరు ఊగుతారండి? చిన్నపిల్లలు. పెద్దవాళ్ళు ఎవరు సహజంగా ఊగరు. కానీ ఇక్కడ పెద్దవాళ్ళు కూడా 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, 65 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఇక్కడ ఊగుతా ఉంటారు రోజు. ఎందుకు అంటే ఎప్పుడో చిన్నప్పుడు రోజులు ఆ ప్రకృతి మళ్ళీ ఇక్కడ గుర్తొస్తుంది వీళ్ళకి. దీంట్లో ఊగుతుంటే ఆరోగ్యం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ముఖ్యంగా ఉయ్యాలు ఊగేటప్పుడు పైకి స్పీడ్ గా వెళ్ళాక దిగొచ్చేటప్పుడు చూడండి తేలిపోయినట్టు గుండెలో చల్లగా అనిపిస్తుంది. ఆ టైంలో మీ మానసిక ఒత్తిడి అంతా తగ్గిపోతుంది. అంటే
కంగారు ఉన్నా, టెన్షన్ ఉన్నా, భయం ఉన్నా, ఇంటి దగ్గర ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఆలోచనలన్నీ ఒక పావు గంట అరగంట ఊగిన తర్వాత బీపీ చూస్తే 20-30 పాయింట్లు తగ్గిపోతున్నది. అంటే మేము ప్రాక్టికల్ గా చూస్తున్నాం. అది లోపల వచ్చే చేంజ్. ఆ హాయికి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయినప్పుడు కొన్ని గంటల సేపు వాళ్ళ బాడీని ఫ్రీగా రక్త ప్రసరణ జరిగేటట్టుగా సహకరిస్తాయి అన్నమాట. అందుకని ఇక్కడ 20 అడుగుల ఎత్తులో మనం మంచి ఐరన్ గడ్డర్స్ వేసి దానికి పెద్ద పెద్ద తాళ్ళు వేసి ఎవ్రీ ఇయర్ ఈ తాళ్ళు ఇంకా 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు లైఫ్ ఉంటుంది కానీ తీసేసి కొత్త వేసేస్తారు, సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని. అడుగుని కంఫర్ట్ గా కూర్చోడానికి వెడల్పుగా ఏర్పాటు చేసాం. వాళ్ళంతరకు వాళ్ళు ఊగినా చాలా ఊపు 20-25 అడుగులు దూరం వెళ్ళిపోతున్నావు. ఇవాళ కనపడుతున్నది కదా. పిల్లల కోసం అటు 2 ఇటు 2 4 కనపడుతున్నాయి. పెద్దల కోసం ఇవి. ఇక్కడ హోదా కూడా ఉండదండి. పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తుంటారు, న్యాయమూర్తులు న్యాయవాదులు కూడా వస్తుంటారు. ఆడ కూడా ఇట్లా ఊగుతానే ఉంటారు. పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ వచ్చినా సరే ఇవన్నీ ఎందుకంటే ఇక్కడ ఏం ఉండవు కదా, అలాంటి ఆనందాన్ని అనుభవిస్తుంటారు. చెట్లు కొమ్మలకి పొడుకునే ఉయ్యాళ్ళ కట్టాం. అంటే ఇవి హ్యామక్స్ నొలకతో ఉంటాయి. హాయిగా పొడుకుని ఒక గంట నిద్రపోతుంటారు. చక్కగా ఫోన్లో మాట్లాడుకోవటం, వీడియో కాల్లో మాట్లాడుకోవటం ఏకాంతంగా. ఇప్పుడు షేడ్ గార్డెన్ ఇక్కడ కనపడుతున్నది. రెక్కల్లాగా చెట్లు కొమ్మలు ఉంటాయి. వీటి కింద ఎప్పుడూ నీడ చక్కగా ఉంటుంది. మంచి కూలింగ్ ఎఫెక్ట్ కింద షేడ్ గార్డెన్, షేడ్ ట్రీస్. వీటికి ఒక 18 ఉయ్యాళ్ళు ఇట్లా తగిలించి కనపడుతున్నాయి కదా. ఎప్పుడు చూసినా ఇవి బిజీగానే ఉంటాయి. ఎందుకంటే అందరూ అటు వెళుతూ ఒక 10 నిమిషాలు ఉంది, అందులో పడుకుని ఫోన్ మాట్లాడతారు. ఇలాంటి ఏర్పాటు. ఇంకా చూస్తే చూడండి, నది ఒడ్డిన వేప చెట్లు పెద్ద కొమ్మలకి కేను ఉయ్యాళ్ళు వేసాం. వీటిలో ఆనుకుని హాయిగా చేతులు పెట్టుకుని కాళ్ళు చాపుకుని ఊగుతూ ఉంటారు. ఒక 4-5 ఉయ్యాళ్ళు అట్లా తగిలిచుంటాయి. 4-5 ఎదురు బదురు కూర్చుని అట్లా ఊగుతూ. అంటే ఎప్పుడు నది ఒడ్డుని గడుపుదామా అని ఒట్టిగా బల్ల మీద కూర్చోమంటే వెళ్ళరు. ఉయ్యాల్లో కూర్చుని హాయిగా ఉందంటే వెళ్ళిపోతారు. అందుకని ఎక్కడికక్కడ చెట్లకి ఇలాంటి ఉయ్యాళ్ళ మేము వేసి తగిలించేసి కూర్చోబెడుతున్నాం. మంచి దృశ్యాన్ని చూస్తున్నందుకు మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. నేచర్ గడిపినందుకు ఎంత ఒత్తిడి తగ్గుతుంది. అందుకని ఎప్పుడు గదుల్లో మగ్గిన వారికి ఇలా గడపటం కొరకు ఈ ఉయ్యాళ్ళు వేయటం జరిగిందన్నమాట. అందుకని ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఉయ్యాళ్ళు అనేవి ఎంత మంచి పాత్రను పోషిస్తున్నాయో ఆలోచించి మరీ పెట్టాం. డాక్టర్ గారు, మరి ఎంతో రుచికరంగా ఉండే ఈ గ్రేవీ కర్రీస్లో చాలా వాటిలో క్యాప్సికమ్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు కదా. దానిలో భాగంగానే ఈ రోజు ఈ మీల్ మేకర్ క్యాప్సికమ్ గ్రేవీ తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? కండర పుష్టి గురించి ఎపిసోడ్ లో మీరు కండర పుష్టిని ప్రసాదించే మీల్ మేకర్ గురించి స్పెషల్ ఐటమ్ అడిగారు. 48% దగ్గర ప్రోటీన్ మీల్ మేకర్ లో ఉంటుంది. సోయా ఫ్లేక్స్ గానీ మీల్ మేకర్ గానీ అంత చవకైన ఆహారం, ప్రోటీన్ ఇచ్చే ఆహారం ఇంకోటి లేదని చెప్పొచ్చు. అందుకని పేదవారి దగ్గర నుంచి వీటిని కాస్త వేడి నీళ్లు లేసి తీసేసి కూరల్లో వేసుకుని వారానికి 3-4 రోజులు అన్ని వాడినా అసలు ప్రోటీన్ లోపం అనేది దరిదాపుల్లో ఉండదు. కాస్త ఎప్పుడన్నా వెరైటీగా తినాలంటే ఇట్లాంటి స్పెషల్ కర్రీస్ కూడా చేసుకోవచ్చు. దాన్ని గ్రేవీతో క్యాప్సికమ్తో ఎలా చేయాలో చూడండి. క్యాప్సికమ్ మీల్ మేకర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టిన మీల్ మేకర్లు 1 కప్పు, టమోటా ముక్కలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, నానబెట్టిన జీడిపప్పు 1/2 కప్పు, నువ్వులు 1/2 కప్పు, పుచ్చగింజల పప్పు 1/2 కప్పు, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి చీలికలు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక నాన్ స్టిక్ పాత్ర తీసుకుని అందులో నువ్వుల్ని, పుచ్చగింజల పప్పుల్ని, ధనియాల్ని, జీలకర్రని ఈ 4టిని వేపించేసి దోరగా వేగిన తర్వాత అందులో టమోటా ముక్కలు వేసేసి కొద్దిగా పచ్చిపోయే వరకు వేడెక్కనివ్వాలి. ఇలా టమోటా ముక్కలు కూడా పచ్చిపోయి ఉడికిన తర్వాత వాటిని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేసేసుకుంటాం. కూర వండటానికి ఇంకొక పాత్ర తీసుకుని అందులో అడుగున మేగడ వేసేసి పచ్చిమిరపకాయ చీలికలు, క్యాప్సికమ్ ముక్కలు ఈ 2 మేగడలో కాస్త వేగనిస్తాం. నానబెట్టిన జీడిపప్పు ముక్కలు ఇందులో వేసేస్తాం. క్యాప్సికమ్ కూరలో జీడిపప్పులు వేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఉడికించిన మీల్ మేకర్ తీసుకొచ్చేసి ఇందులో వేసేసాం. ఇవన్నీ కొద్దిగా సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే మగ్గుతాయి, పచ్చిపోతుంది క్యాప్సికంలో. అట్లా మగ్గిన తర్వాత అందులో పసుపు వేసేసి కొంచెం నీళ్లు పోసేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలి. క్యాప్సికం మెత్తగా ఉడకకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. కాస్త మగ్గిన తర్వాత అందులో పుచ్చగింజల పప్పు, టమోటా గ్రేవీ ఏదైతే చేసుకున్నామో ఆ గ్రేవీని ఇందులో పోసేసాం.
ఇందులో నిమ్మరసము, కొద్దిగా కొబ్బరి తురుము, పైన కొత్తిమీర చల్లేస్తాం. పుల్కాల్లోకి కర్రీ చాలా స్పెషల్గా బాగుంటుంది. హై ప్రోటీన్ క్యాప్సికమ్ మీల్ మేకర్ కర్రీ న్యాచురోపతి ఫాలోవర్స్ తప్పనిసరిగా చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో రుచికరంగా ఉండి అలాగే ప్రోటీన్ చాలా అధికంగా శరీరానికి అందించే ఈ మీల్ మేకర్ గ్రేవీ క్యాప్సికమ్ కర్రీని. మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలనుకుంటే గనక Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి. ఇక మనందరం కూడా లోవర్ బాడీ వర్కౌట్ అనేది చేస్తూ ఉంటాము, కానీ కొంతమందికి టోన్డ్ లెగ్స్ లేదంటే సన్న లెగ్స్ కావాలి అని కోరుకుంటూ ఉంటుంది. మరి కాళ్ళు అలా టోన్డ్గా ఉండడంతో పాటుగా హిప్ పార్ట్ లేదంటే బటక్స్ అనేవి కూడా బిగుతుగా ఉండి చక్కగా టైట్గా ఉండాలంటే గనక ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఈరోజు చూద్దాం. డాక్టర్ గారు, మరి హిప్ భాగం లేదంటే ఈ కాళ్ళు కూడా టోన్డ్ గా అవ్వాలంటే గనక ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుంది ఈరోజు చూపిస్తారా? ఇప్పుడు చూపించే వ్యాయామాలు మనందరం స్నానం చేసిన తర్వాత తుడుచుకుని ఒక టవల్ని ఉపయోగించి 2 చేతులతో దాన్ని ఎట్లా పట్టుకుని ఆ టవల్కి కింద నుంచి టవల్కి పై నుంచి కాళ్ళని ఎట్లా తీసుకెళ్ళి ఎట్లా కదిపితే మీ పిక్కలు, తొడలు, సీటు భాగము ఇవన్నీ బలపడతాయో, అంటే ఎన్ని గంటలు నుంచున్నా పని చేసినా తిరిగినా మీకు అసలు నొప్పులు దరిదాపులకు రావు. కాళ్ళ బలాన్ని అంత పెంచే ఈ వ్యాయామాలు, చేతుల బలాన్ని పెంచే ఈ వ్యాయామాలు ఎలా చేయాలో చూడండి. ఫిట్నెస్ కోసం, పొట్ట ఫ్లాట్గా ఉండటం కోసం టవల్ సహాయంతో చేసే 3 వ్యాయామాలు చూడబోతున్నాం. ముందుగా టవల్ని అట్లా మడిచేసి చివరి భాగాల్లో చేతులతో పట్టుకుని సీటు మీద మనం అట్లా కూర్చుని టవల్ కింద నుంచి కాళ్ళు అట్లా తీసుకెళ్తాం. మళ్ళీ టవల్ పైనుంచి కాళ్ళు అట్లా తీసుకొచ్చి స్ట్రైట్గా చాపాలి. గాలిని తీసుకుంటూ పైకి లేపాలి, గాలిని వదులుతూ కిందకి తీసుకొస్తాం. ఇట్లా ప్రాణవాయువుని జోడించి తీసుకుంటూ వదులుతూ చేయగలిగితే ఎక్కువ ఫ్యాట్ బర్న్ అవ్వటానికి, పొట్ట ఫ్లాట్గా రావటానికి బాగుంటుంది అనమాట. ఇక రెండో వ్యాయామం, కాళ్ళను కొద్దిగా మోకాళ్ళ దగ్గరకు మడిచి గాలిలో లేపి అట్లా ఆపంచాలి. చేతులతో టవల్ చివరి భాగాలు అట్లా పట్టుకుని నడుమును ట్విస్ట్ చేయాలి. చేతుల మూమెంట్తో ట్విస్టింగ్ ఇట్లా చేస్తే నడుము భాగానికి చాలా మంచిది, పొట్ట భాగానికి చాలా మంచిది. కొవ్వు బాగా ఆ భాగాల్లో కరిగి సన్నగా ఫ్లాట్గా అవటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. మూడో వ్యాయామం ఇప్పుడు మనం చూడబోతున్నాం. చేతులు చివరి భాగాల్లో టవల్ అట్లా పట్టుకుంటాం. చేతుల్ని తల వెనక భాగం అట్లా నేలకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు కాళ్ళు కదపకుండా, కాళ్ళు లేవకుండా పైకి మనం లేవాలి. నడుము బలంతోనే మనం పైకి లేగుస్తాం. ఇప్పుడు టవల్ని మళ్ళీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాం. మళ్ళా పడుకోవాలి, మళ్ళా లేపాలి. అట్లా ఇది చాలా హెవీ ఎక్సర్సైజ్. పొట్ట తగ్గటానికి, నడుము తగ్గటానికి, క్యాలరీస్ బర్న్ అవ్వటానికి, మన ఫిట్నెస్ బాగా పెరగటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట. చూసారు కదండి, టవల్ ఉపయోగించి ఇలా ఎక్సర్సైజ్ చేస్తే గనక ఆ ఎక్సర్సైజ్ చేయడం కాస్త సులువయ్యే ప్రక్రియ కూడా వస్తుంది. అలాగే దాంతో పాటుగా మనం చేసే ఎక్సర్సైజ్కి హెల్ప్ కూడా అవుతుంది. మరి అందుకే డాక్టర్ గారు చూపించిన విధానంలో వ్యాయామాలు చేసుకోండి. ప్రతిరోజు మీరు చేసుకునే వ్యాయామాలతో పాటుగా వీటిని కూడా జోడించుకోండి, సన్నగా కాళ్ళు ఉండాలనుకున్న వాళ్ళందరూ కూడా. ఆరోగ్యమే మహాయోగం ప్రకృతిలో ఒక వారం సెల్ఫీ కాంటెస్ట్ గురించి మీ అందరికీ జ్ఞాపకం ఉందిగా. మరి మన కార్యక్రమంలో యోగా భాగం వస్తున్నప్పుడు ఒక సెల్ఫీ తీసుకుని మాకు వాట్సాప్ పంపిస్తే కొంతమంది లక్కీ విజేతలను ఎంపిక చేసి అనౌన్స్ చేస్తాం. నమస్తే అండి, నా పేరు కళ్యాణి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు నీ పెయిన్ ఉంది కొంచెం. నేను ఈ ఫుడ్ ఇవన్నీ తిని కొంచెం ఆరోగ్యంగా ఉన్నాను. ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను ఇక్కడ ఫిజియోథెరపీ, మసాజులు ఇవన్నీ చేయించుకుంటున్నాను. చాలా రిలీఫ్ అనిపించింది. నేను 20 years నుంచి నాది ఇది కోరిక, రావాలని చాలా ఆశపడ్డాను. యాక్చువల్లీ 20 years నుంచి కోరిక తీరక ఇప్పుడు నాకు ఈ జీ తెలుగు వాళ్ళు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో ఈరోజు హెల్త్ టిప్. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ ఆరోగ్యకరమైన విశేషాలతో పాటుగా కొన్ని టిప్స్ కూడా అందిస్తూ ఉంటారు కదా. మరి ఆరోగ్యానికి సంబంధించి ఈ రోజు ఏ టిప్ చెప్పబోతున్నారు? కొంతమందికి చెమటలు ఎక్కువగా పట్టి వాడిన దుస్తులు కొంచెం చెమటను పీల్చిన అయి ఉండటం వల్ల ఆ భాగాల్లో గాలి ఆడక వరుసుకుపోవటము, చెమటల వల్ల ఫంగస్ క్రిములు చేరి అక్కడ దురదలు పెట్టడము, పుండ్లు పడటము, కానీ కొన్ని సందర్భాల్లో కాస్త తామర లాంటివి కూడా, రింగ్ వామ్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఎగ్జిమా కానీ, దురదలు కానీ, తామర కానీ ఇలాంటివి గజ్జల భాగంలో, పిరుదుల భాగంలో, నడుము దగ్గర కాస్త బట్టలు
శారీస్ కట్టుకునే భాగాల్లో ఎప్పుడన్నా వస్తే దాన్ని న్యాచురల్గా తగ్గించుకోవడానికి కొన్ని ఉపయోగించుకోవచ్చు అండి. వేపాకు మిక్సీ వేసేసి పేస్ట్ చేసి ఆ వేపాకు పేస్ట్ని ఏ భాగాల్లో అయితే మనకు దురదలు చర్మం కనుక ఇరిటేషన్ వచ్చి ఇబ్బంది పడుతున్నదో లేకపోతే తామర లాంటి వచ్చి ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇబ్బంది ఉందో అలాంటి చోట్ల ఈ పసర పట్టించేసేసి ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes ఉంచి శుభ్రంగా కడిగేసుకోవాలి. కావాలంటే ఆ వేపాకు పేస్ట్ లో మంచి కొట్టుకున్న పసుపు, ఒరిజినల్ క్వాలిటీ పసుపు కలిపితే కూడా మంచిది. ఈ రెండుటి కలయికతో అట్లా పేస్ట్ పెట్టి ఆరిన తర్వాత స్నానం చేసేసి స్నానానంతరం యూకలిప్టస్ ఆయిల్ తీసుకుని ఆ భాగాల్లో కాస్త అట్లా రాసేసేసి మళ్ళీ బట్టలు వేసేసుకుంటే సరిపోతుంది. ఉపయోగించాల్సిన బట్టలు ఈ భాగాల్లో వచ్చినప్పుడు కాస్త కాటన్ అవి మెత్తగా ఉండేవి, రఫ్గా లేకుండా ఉండేవి మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఆ చెమటను పీల్చేసి ఆ ఇన్ఫెక్షన్స్ ఫర్దర్గా రాకుండా ఇవి హెల్ప్ చేస్తాయి. అందుకని సిల్క్వి, గాలాడని దుస్తులు ఇలాంటి సమస్య ఉన్నప్పుడు వాడకం మానేసి ఇట్లాంటివి వాడుకోవటం వీళ్ళ మంచిది. విన్నారు కదండి. మరి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అన్నవి వయసుతో సంబంధం లేకుండా అలాగే చుట్టూ ఉన్న వెదర్తో సంబంధం లేకుండా కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు డాక్టర్ గారు చెప్పిన చిట్కాని తప్పనిసరిగా ఉపయోగించుకోండి. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ ఆరోగ్యం పట్ల చక్కని అవగాహన కలిగించారు. ధన్యవాదాలండి. ధన్యవాదములమ్మా. చూసారుగా, ఎంతో ఆరోగ్యవంతంగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ని మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. Anchors dress courtesy by Nehashree Fabrics, Banjara Hills, Hyderabad. Anchors jewelry courtesy by Lokshi Choice, Hyderabad. ZEE5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.